తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష 9వ రోజుకు చేరింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు పోచమ్మ బోనాలు, పోతరాజు వేషాలతో వినూత్న నిరసన తెలియజేశారు. రెగ్యులరైజ్ చేయాలంటూ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు పలు సంఘాలు మద్దతు పలికాయి. ఆనాడు సమగ్ర శిక్ష ఉద్యోగులు హనుమకొండలో చేస్తున్న దీక్షా శిబిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మినిమం టైం స్కేల్, జీవిత బీమా, హెల్త్ కార్డ్స్, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు స్వప్న అండి, కేజీబీవీ మానకొండూరు స్పెషల్ ఆఫీసర్ని. ఈరోజు మా దీక్ష 9వ రోజుకు చేరిందండి. ఇప్పటికీ ప్రభుత్వానికి మా పైన కరుణ కలగట్లేదు. ఇవాళ మేము రోజు ఒక వినూతన ప్రదర్శన చేస్తున్నామండి. ఈరోజు బోనాల ప్రదర్శన. ఈరోజు పోచమ్మ తల్లి బోనాలు తయారు చేసినామండి. ఆ దేవుడి దయ మా మీద ఉండాలి, సీఎం గారి దయ మా మీద ఉండాలని, మా యొక్క గోస ఆయనకు తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ బోనాలతో ప్రదర్శన చేస్తున్నామండి. మా అందరి డిమాండ్ ఒకటేనండి. మా 19,000 ఉద్యోగుల డిమాండ్ ఒకటే. 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, మా అందరికీ బేసిక్ పే ఇవ్వాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. దయచేసి మా యొక్క అందరి అభ్యర్థన ఒకటేనండి. మమ్మల్ని అందరి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ ప్రకారము సంవత్సరం గడిచిందండి. మేము ఎదురు చూస్తున్నాం, మా కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూస్తున్నాము. ఈరోజు రోడ్ ఎక్కాము. మమ్మల్ని అందరినీ గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలనేది మా యొక్క ప్రధానమైన